ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ సెక్స్ అనేది ఏ టైంలో చేస్తే బెటర్, ఏ టైంలో బెటర్గా మీరు ఎంజాయ్ చేయగలుగుతారు అండ్ దీంట్లో లిబిడో కన్ఫ్యూజన్స్ ఏమైనా ఉంటాయా దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist from Hyderabad. మొదటిగా జనరలీ సెక్స్ ఏ టైంలో చేయడం బెటర్ అంటే చాలా వరకు ఎనీ డాక్టర్ ఒక ప్రాపర్ ఆండ్రాలజిస్ట్ చెప్పేది ఏంటంటే మార్నింగ్ సెక్స్ ఇస్ ఆల్వేస్ బెటర్. ఎందుకంటే మన బాడీలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేటి మార్నింగ్ లెవెల్లో చాలా బెటర్గా ఉండి నైట్కి వచ్చేసరికి ఈ టెస్టోస్టెరాన్స్ మొత్తం డిప్లీట్ అయిపోతాయి. దీనివల్ల మీకు నైట్లో అర్జెస్ తగ్గిపోతాయి, డే టైంలో ఉండే అంత కోరికలు నైట్లో రాకపోవచ్చు. సో బెటర్ టైమ్ టు హ్యావ్ సెక్స్ ఆల్వేస్ ఎర్లీ మార్నింగ్ సెక్స్ ఇస్ బెటర్ ఆర్ ఎనీ టైమ్ బిట్వీన్ మార్నింగ్ 10-11 గంటల వరకు కూడా సెక్స్ చేస్తే చాలా మంచిది. అలా అని నైట్ చేయొద్దని కాదు, నైట్లో కంటే డేలో ఇంకా బెటర్గా మీరు ఎంజాయ్ చేయగలుగుతారు, సెక్స్ అనేది ఇంకా బెటర్గా ఉంటుంది. సో ఆల్వేస్ మార్నింగ్ ప్రిఫర్ చేయండి, నైట్ కంటే బెటర్గా ఉంటుంది. సెకండ్ ఏంటంటే కామన్గా మనము ఆలోచించేది ఏంటంటే మన బాడీలో లిబిడో తగ్గిపోతుంది. లిబిడో అంటే ఏంటంటే మనకి సెక్స్ చేయాలనే ఇంట్రెస్ట్ రాకపోవడము, కోరిక లేకపోవడం. సో ఇది 2 టైప్స్గా ఉంటుంది. అదే యంగ్స్టర్స్లో లిబిడో ప్రాబ్లం అంటే సడన్గా సార్ నిన్నటి మొన్న వరకు నాకు సెక్స్లో చేయడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుండే, ఇప్పుడు ఈ మధ్య అసలు నాకు సెక్స్ కోరికలు కూడా రావట్లేదు, నాకు సెక్స్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. ఇది ఫస్ట్ టైప్, ఇది యంగ్స్టర్స్లో ఉంటుంది. సెకండ్ టైప్ ఏంటంటే మ్యారీడ్ కపుల్స్లో ఒక 2 to 3 years ఆఫ్ మ్యారేజ్లో ఇది కామన్గా ఒక కన్ఫ్యూజన్ లాగా ఉంటుంది. సార్ ఒక 2 years బ్యాక్ వరకు మాకు సెక్షువల్ లైఫ్ బాగుండే సార్, ఈ మధ్య అసలు సెక్స్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తలేదు, ప్లస్ సెక్స్ చేద్దాం అనుకున్నా కానీ నాకు ఎరెక్షన్ రావట్లేదు. సో ఈ 2 కేసెస్లలో ఒకటే కామన్ థింగ్ ఏంటంటే వీళ్ళిద్దరిలో ఎటువంటి సమస్య లేదు, అది వాళ్ళ మైండ్లో ఉంటుంది. జనరల్లీ యంగ్స్టర్స్లో అంగస్తమన సమస్యలు చాలా రేర్గా వస్తాయి. నార్మల్గా యంగ్స్టర్స్లో అసలు ప్రాబ్లమ్స్ రావు, ఎందుకంటే అది న్యాచురల్ ప్రాసెస్ ఎరెక్షన్స్ అనేటి. సో ఒక్కసారి 2 సార్లు మీకు ఎరెక్షన్ రాకపోతే అదేదో మేజర్ ఇష్యూ కానే కాదు. సో వెయిట్ అండ్ వాచ్, అంటే ఈరోజు అవ్వలేదు ఇట్స్ ఓకే, రేపు అవ్వలేదు. ఇంకోటి వెరీ కామన్గా నేను వినేది రెగ్యులర్గా నాకు పేషెంట్స్ చెప్పేది ఏంటంటే సార్ నిన్నటి వరకు మార్నింగ్ ఎరెక్షన్స్ ఉండే, ఈరోజు నాకు మార్నింగ్ ఎరెక్షన్ లేదు, నాకు ఏదో భయంతో నేను హాస్పిటల్కి వచ్చేసినానని. సో మార్నింగ్ ఎరెక్షన్స్ అనేటి ఒక టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎలా ఉన్నాయని చెప్పడానికి ఇండికేషన్ తప్ప అది మీ ఇంపార్టెన్స్కి కానీ ఎటువంటి అదర్ ఇష్యూస్కి ఇండికేషన్ కాదు. మార్నింగ్ ఎరెక్షన్స్ రాకపోయినా మీరు సెక్స్ చేయగలుగుతారు, మార్నింగ్ ఎరెక్షన్స్ రాకపోయినా మీకు ఎటువంటి ఇష్యూస్ రావు. నిన్న వరకు వచ్చింది ఇవాళ రావట్లేదు, ఇట్స్ ఓకే. అది యంగ్స్టర్స్లో మార్నింగ్ ఎరెక్షన్స్ ఆర్ కామన్. కొద్దిగా ఏజ్డ్ కపుల్స్లో మార్నింగ్ ఎరెక్షన్స్ అనేవి కామన్గా చూడం, ఎందుకంటే వాళ్ళు సెక్స్లో ఫ్రీక్వెంట్గా యాక్టివ్ ఉంటారు, లేకపోతే మాస్టర్బేట్ చేసుకునే వాళ్ళు మార్నింగ్ ఎరెక్షన్స్ అనేవి తక్కువనే ఉంటాయి. కానీ మీరు అందరికీ తెలియని ఒక విషయం ఏంటంటే ఒక నైట్ టైంలో మీరు నిద్ర డీప్ స్లీప్లో REM 2 types ఆఫ్ స్లీప్స్ ఉంటాయి, REM స్లీప్, NREM స్లీప్. ఇంత స్లీప్స్లో మనకి మినిమం 10 to 15 times ఎరెక్షన్స్ అవుతాయి. ప్రతి మగవాళ్ళలో నైట్ టైంలో 10 to 15 times ఎరెక్షన్స్ అవుతాయి. మీరు రియలైజ్ కారు అంతే. అదే మార్నింగ్ లేసరికి మీకు ఎరెక్షన్ ఉంటేనే అది మార్నింగ్ ఎరెక్షన్స్ అనుకుంటారు, కానీ అది కాదు, మార్నింగ్ ఎరెక్షన్స్ కంపల్షన్ కానే కాదు. సో ఇంకోటి ఈ 2 ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు యంగ్స్టర్స్లో కానీ ఓల్డ్ పీపుల్లో కానీ సో సెక్స్కి ఎరెక్షన్ రాకపోతే నథింగ్ టు వరీ, అది టెంపరీ ఎఫెక్ట్సే ఉండొచ్చు. మీరు మళ్ళీ ట్రై చేయండి సెక్స్ చేయడానికి. అప్పుడు కూడా ఏమైనా ఇష్యూస్ వస్తే అప్పుడు దెన్ ఓన్లీ యూ సీ ఏ డాక్టర్. దీంట్లో కూడా ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మా దగ్గరకు వచ్చినా కానీ వాళ్ళని జస్ట్ సింపుల్ ఒక ఎవాల్యుయేషన్ చేస్తాం, వీళ్ళకి ఫిజియలాజికల్గా ఇష్యూ ఉందా లేకపోతే సైకలాజికల్గా ఇష్యూ ఉందా అని. సో ఫిజియలాజికల్గా ఇష్యూ ఉంటే జనరలీ ఒక PDE5 ఇన్హిబిటర్స్ అంటారు, అంటే బేసిక్ మెడికేషన్స్ కానీ సిల్డెనాఫిల్ కానీ టడలాఫిల్ కానీ అవనాఫిల్ కానీ ఇలాంటి ఏమైనా మెడికేషన్స్ పేషెంట్ బాడీకి తగ్గట్టు మేము దాన్ని టైటర్ చేసి పేషెంట్కి ఇస్తాం. అదే సైకలాజికల్ ఇష్యూస్ ఉంటే ఎక్కువ శాతం వీళ్ళకి ట్యాబ్లెట్స్లో కాకుండా వాళ్ళకి సైకలాజికల్గా మీరు ఎటువంటి ఇష్యూస్ లేకుండా వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చి చాలా బెటర్గా చేస్తాం. కానీ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా కానీ సెక్షువల్ లైఫ్ గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు.
ఏదున్నా కానీ యూ కెన్ కాల్ మీ ఆన్ మై నంబర్, లేకపోతే కింద కామెంట్స్లో తెలియజేయచ్చు. నా నంబర్ 9912384455. ఈ నెంబర్ కాల్ చేయండి. ఏమన్నా ఇష్యూస్ ఉంటే మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.